మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కలు ముక్కలుగా నరుకుతామంటూ ఒక మంత్రి మాట్లాడుతున్నారని చెబుతూ తాము నరకడమే ముఖ్యం అనుకుంటే మీ సవాల్ అడ్రస్ కూడా దొరికేవి కావని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. హోదాను మరిచి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో తామేనాడు పరుష పదజాలం ఉపయోగించలేదన్నారు జగదీష్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై దాడులు ప్రజల తిరుగుబాటుకు నిదర్శనమన్నారు. దాడిని ఖండిస్తూనే ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. పైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి వాళ్ళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. వాళ్ళ మోసపు మాటల్ని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి ప్రజలు భయపడడం కొరకు ప్రభుత్వమే స్వయంగా దాడులకు పూనుకుంటుంది. ఏందో బాంబులు ఇస్తామని చెప్పి భయపెట్టించి చూసినా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు, బాంబులు వేయటాలు, కేసులు పెట్టి లోపడయ్యరాలు, వీపులు పగలగొడతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇంకొకటేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం, ముఖ్యమంత్రి స్వయంగా సోయి లేని భాష, మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడుతూ దిగజార్చిండు మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి హోదాను దిగజార్చిండు. సరే, నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేని కూడా దొరకరు, మీ శవాల అడ్రస్ కూడా దొరకవు. వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటే అట్లా, కానీ మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు. కేసీఆర్ ఎప్పుడు అది కాదు. కేసీఆర్ ఎప్పుడైనా ఒక పరిషత్ పదజాలం మా నోటి నుంచి వస్తేనే మమ్మల్ని ఖండించేవాడు. నోటుకొచ్చిన మాటలు, బూతులు, తాగి సోయి లేకుండా పొద్దున్నకనే చేస్తున్న ఈ వివరాలు అన్ని బయట పెడతాం తొందరలోనే. నల్లగొండ మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు